తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం. నాడి వేగంలో మార్పులు చాలా ముఖ్యమైన లక్షణం ఇది. ఇది 2 రకాలుగా ఉంటుంది. నాడి వేగం తగ్గొచ్చు లేదా నాడి వేగం పెరగొచ్చు. నాడి వేగం తగ్గటానికి 4 ముఖ్యమైన అంశాలు దోహదపడతాయి. అలాగే నాడి వేగం పెరగటానికి ఒక 10 రకాల అంశాలు దోహదపడతాయి. ఈ పాయింట్లను మీరు తెలుసుకుంటే మీ నాడి వేగం ఎందుకు తగ్గిందో తెలుస్తుంది, లేదా ఎందుకు పెరిగిందో తెలుస్తుంది. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి ఈ పాయింట్లని వరుసగా తెలుసుకుందాం. ముందుగా నాడి వేగం తగ్గటం. మొదటి పాయింట్, మీరు అల్లోపతి మందులు ఏమన్నా వాడుతున్నారా? అప్పుడు ఈ నాడి వేగం తగ్గటానికి మందుల తాలూకు దుష్ఫలితాలు కారణమని అర్థం. రెండో పాయింట్, మీకు లోపల చల్లగా అనిపిస్తూ ఉంటుందా? అలాగే బరువు పెరుగుతున్నారా? అప్పుడు ఈ నాడి వేగం తగ్గటానికి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం అని, అంటే హైపోథైరాయిడిజం అని. మూడో పాయింట్, మీరు ఎంత శారీరక శ్రమ చేసినప్పటికీ మీ నాడి వేగం 60కి మించకుండా ఉంటుందా? అప్పుడు దానికి కారణం గుండెను చైతన్యపరిచే ప్రచోదన వాహకతలో ఏదన్నా దోషం ఏర్పడటం, అంటే హార్ట్ బ్లాక్. ఇక నాలుగో పాయింట్, మీకు ఈ మధ్య జ్వరం వచ్చిందా? దాని వ్యవధి వారం రోజులకి మించిందా? అప్పుడు మీ నాడి వేగం తగ్గటానికి కారణం టైఫాయిడ్ జ్వరం అని. ఇది నాడి వేగం తగ్గటం గురించి. ఇక నాడి వేగం పెరగటం, దీనికి దోహదపడే ఒక 10 పాయింట్లు ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకుందాం. మొదటి పాయింట్, మీరు కాఫీ, టీ, కూల్ డ్రింకులు వీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారా? అప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి కారణం ఉత్ప్రేరకాల ప్రభావం అని. రెండో పాయింట్, మీరు తెల్లగా పాలిపోయినట్లు కనిపిస్తుంటారా? అలాగే ఆయాసంగా కూడా అనిపిస్తూ ఉంటుందా? అప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి రక్తహీనత, అంటే ఎనీమియా కారణమని. మూడో పాయింట్, మీకెప్పుడు శరీరం లోపల వేడిగా ఆవిర్లు చిమ్ముతున్నట్టు అనిపిస్తూ ఉంటుందా? అలాగే ఆహారంలో మార్పు ఏదీ లేకపోయినప్పటికీ బరువు తగ్గిపోతున్నారా? అప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం అని, అంటే హైపర్ థైరాయిడిజం అని. ఇక నాలుగో పాయింట్, మీరు జ్వరంతో బాధపడుతున్నారా? అలాంటప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి సాధారణ జ్వరాలు కారణమని. ఐదో పాయింట్, మీకు మధుమేహం ఉందా? ఇన్సులిన్ తీసుకుంటున్నారా? అప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి. ఐదో పాయింట్, మీకు మధుమేహం ఉందా? ఇన్సులిన్ తీసుకుంటున్నారా? అప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి ముఖ్యమైన కారణం రక్తంలో గ్లూకోజ్ తగ్గటం అని, అంటే హైపోగ్లైసీమియా అని. ఇక ఆరో పాయింట్, అలోపతి మందులు ఏమన్నా వాడుతున్నారా? అప్పుడు దానికి కారణం ఈ నాడి వేగం పెరగటానికి ఆ మందుల తాలూకు దుష్ఫలితాలు అని. ఇక ఏడో పాయింట్, మీరు ఒకవేళ మహిళలైతే బహిష్లో ఆగిపోయే దశకి చేరుకున్నారా? అప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి కారణం మెనోపాజ్ సమస్యలు అని. ఇక ఎనిమిదో పాయింట్, కొద్దిపాటి శ్రమకి ఛాతీలో నొప్పి వస్తూ ఉంటుందా? అప్పుడు దీనికి కారణం గుండె నొప్పి లేదా హృత్సోల అని, అంటే యాంజైనా పెక్టోరిస్ అని. తొమ్మిదో పాయింట్, కొంతకాలంగా మీకు అజీర్ణం అనే సమస్య ఉందా? లేదా ఉన్నట్టుండి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చిందా? అప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి కారణం అజీర్ణం లేదా కడుపులో అల్సర్సు అని. ఇక 10వ పాయింట్, ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఈ నాడి వేగం పెరగటానికి ఆ వ్యాధుల తాలూకు దుష్ఫలితాలు కారణమని. ఇలాగా ఈ నాడి వేగం తగ్గినా, నాడి వేగం పెరిగినా వీటిని ఈ పాయింట్ల వారీగా విశ్లేషించుకోవాలి. వీటిని మరింత లోతుగా తెలుసుకుందాం. మనిషి శారీరక స్థితిని తెలుసుకోవటానికి డాక్టర్లు కొన్ని కీలకమైన విషయాల మీద ఆధారపడతారు. వాటిల్లో నాడి అనేది ఒకటి. గుండె రక్తాన్ని పంపు చేసే టైంలో అది ఒక అలలాగా కొంత ఒత్తిడితో రక్త నాళాల ద్వారా, అంటే ధమనుల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడిని స్పర్శించి గ్రహించగలిగినప్పుడు దానిని నాడి అంటారు. ఇది గుండె వేగాన్ని, అలాగే గుండె తాలూకు శక్తిని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో నాడికి చాలా ప్రాధాన్యత ఉంది. రోగి పరిస్థితిని, వ్యాధి తాలూకు రకరకాల అవస్థల్ని తెలుసుకోవటానికి ఆయుర్వేదంలో అష్టస్థాన పరీక్షల్ని చెప్పారు. వీటిలో నాడి పరీక్ష మొదటిది. మల పరీక్ష, మూత్ర పరీక్ష, స్పర్శ పరీక్ష ఇలాంటివన్నీ దీన్ని అనుసరించి ఉంటాయి. నాడి పరీక్షలో మొదట నాడి తాలూకు ఆ దోష ప్రాధాన్యతను, అంటే వాత, పిత్త, కఫాలు అనే 3 దోషాల్లో ఏది ప్రధానంగా ఉందో నిర్ణయిస్తాం. ఆ తర్వాత ఆ దోషాలకి శాస్త్రంలో నిర్దేశించిన శారీరక, మానసిక లక్షణాలని అన్వయించుకుంటాం. కొంతమంది అడుగుతూ ఉంటారు, నాడి ద్వారా మహా అయితే గుండె వేగాన్ని, ఆ తర్వాత ఆ గుండె బలాన్ని తెలుసుకోవచ్చు. మరి ఆయుర్వేద వైద్యం విధానంలో నాడిని చూడటం ద్వారా ఇతర లక్షణాలని లేదా వ్యాధుల్ని ఎలా తెలుసుకోగలుగుతారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. చూడండి, గుండె నుంచి బయలుదేరిన రక్తనాళాలు శరీరంలో వివిధ నిర్మాణాలైన కండరాలు, ఎముకలు, కొవ్వు,
వీటన్నిటి ద్వారా ప్రయాణిస్తూ ఉంటాయి. వీటన్నిటి ప్రభావం రక్తనాళాల మీద పడుతుంది. అంటే రక్తనాళాన్ని బయట నుంచి టచ్ చేసి అంటే స్పర్శించేటప్పుడు అది కేవలం గుండెకు సంబంధించిన సమాచారాన్నే కాకుండా ఇతర శారీరక స్థితులను కూడా తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ఆధారం చేసుకొని ఆయుర్వేదంలో ఈ దోష ప్రాధాన్యతని నిర్ణయిస్తాం. ఆహారం తీసుకున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత, ఎండలో ఉన్నప్పుడు, నిద్ర, ఆకలి, దప్పిక ఇలాంటి వాటి ప్రభావంలో ఉన్నప్పుడు, మనసు నిలకడగా లేనప్పుడు సహజంగానే నాడిలో మార్పు వస్తుంది. కాబట్టి ఈ సందర్భాల్లో సాధారణంగా నాడిని చూడటానికి అంతగా సముఖత చూపించం. సరే, మరి నాడిని ఎలా చూడాలి? ఇది కూడా తెలుసుకోవటం అవసరం. నాడి మనిషి శారీరక స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడే కీలకమైన అంశాల్లో ఒక ముఖ్యమైన అంశం. నిజానికి దీన్ని ప్రతి వాళ్ళు చూడగలిగి ఉండాలి. నాడిని శరీరంలో చాలా చోట్ల చూడొచ్చు. అయితే అన్ని భాగాల్లో కంటే మణికట్టు మీద బొటనవేలి కింద భాగంలో తేలిగ్గా ఈ నాడిని చూసే వీలుంటుంది. దీనికి మునివేళ్లను ఉపయోగిస్తే ఫలితాలు స్పష్టంగా తెలుస్తాయి. బొటనవేలిని ఉపయోగించకూడదు. నాడిని 1 నిమిషం పాటు చూడటం మంచిది. లేదా 30 సెకండ్లు చూసి ఆ సంఖ్యని 2 చేస్తే కూడా నిమిషానికి ఎంతో తెలుస్తుంది. సాధారణ స్థితిలో మధ్య వయస్కులలో నాడి దీని సంఖ్య నిమిషానికి 65 నుంచి 85 వరకు ఉంటుంది. దీని సంఖ్య పిల్లల్లో, వృద్ధుల్లో పెరుగుతుంది. అలాగే ఈ నాడి సంఖ్య మగవాళ్లలో కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. నాడి కొట్టుకునే సంఖ్య మనిషి ఎత్తుని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అంటే పొడుగు వాళ్లలో తక్కువ సంఖ్యలో, పొట్టివాళ్లలోనేమో ఎక్కువ సంఖ్యలో ఈ నాడి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉంది. మనిషి స్థితిని బట్టి కూడా నాడి వేగం మారుతుంది. ఉదాహరణకు కూర్చున్నప్పుడు కంటే నిలబడినప్పుడు కనీసం 10 స్పందనలు అంటే 10 బీట్స్ ఎక్కువ ఉంటాయి. రకరకాల సందర్భాలు, అనేక రకాల శారీరక స్థితులు నాడి సంఖ్యని మార్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ, వ్యాయామం చేసిన తర్వాత కానీ అలసిన కండరాలకు అదనపు రక్తాన్ని, ప్రాణవాయువుని సరఫరా చేసే నిమిత్తం గుండె ఎక్కువ సంఖ్యలో కొట్టుకుంటుంది. దీంతో నాడి వేగం పెరుగుతుంది. కొంత టైం గడిచిన తర్వాత అది సాధారణ స్థితికి దిగిపోతుంది. శారీరకంగా బాగా యాక్టివ్గా, చురుగ్గా ఉండే వాళ్ళ నాడి విశ్రాంతిగా ఉన్నప్పుడు బాగా తక్కువ సంఖ్యలో ఉంటుంది. దీన్ని రెస్టింగ్ పల్స్ అంటారు. ఇది గుండె ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. వ్యాయామంతోనూ చురుకుదనంతోనూ ఏ రకంగానైతే శారీరక ఖండాలు శక్తివంతంగా తయారవుతాయో అలాగే గుండె ఖండాలు కూడా సమర్థవంతంగా తయారవుతాయి. అప్పుడు అవి నిదానంగానే అయినప్పటికీ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి. ఆటల్లో చురుగ్గా పాల్గొనే వాళ్ళ నాడి సంఖ్య ఒక్కొక్కసారి విశ్రాంతి తీసుకునే టైంలో నిమిషానికి 30 సార్లే ఉంటుంది. ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాడి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అది వాళ్ళ ఆరోగ్య స్థితినే సూచిస్తుంది. ఇదే రకంగా మానసిక కారణాలు కూడా నాడి సంఖ్య మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు ఆందోళన, ఉద్రిక్తత, భావావేశం, కోపం, నిరాశ, నిస్పృహలు, లైంగిక ఉత్తేజం, భయం ఇలాంటివన్నీ కూడా నాడి స్పందనని పెంచుతాయి. నాడి గతిలో మార్పులు వచ్చినప్పుడు దానిని ఒక లక్షణంగా అనుకోవాలి తప్పితే ఒక వ్యాధిగా కాదు. ప్రధాన వ్యాధికి ట్రీట్మెంట్ ఇస్తే అనుబంధ లక్షణాలన్నీ కూడా వాటంతటవే తగ్గిపోతాయి. మీ నాడి సంఖ్యలో మార్పు ఉన్నట్లు మీకు అనిపిస్తే, మీరు గమనిస్తే దానికి కారణాలను తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పాయింట్లని మరింత లోతుగా విశ్లేషించుకుందాం. మొదటిది నాడి వేగం తగ్గటం అంటే బ్రాడీకార్డియా. దీనికి 4 పాయింట్లు దోహదపడతాయి అనుకున్నాం కదా. మొదటి పాయింట్ మందుల దుష్ఫలితాలు. కొంతమందికి వృద్ధాప్యంలో గుండె స్పందనలో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని సరిచేయటం కోసం డాక్టర్స్ డిజిటాలిస్ తాలూకు రసాయన అంశాలు కలిగినటువంటి మందుల్ని సూచిస్తూ ఉంటారు. ఈ మందులకి నాడి వేగాన్ని బలహీనపరిచే గుణం ఉంది. డిజిటాలిస్ లేదా ఈ డిగాక్సిన్ కలిసినటువంటి మందులను వాడే టైంలో అప్పుడప్పుడు ఎవరికి వాళ్ళే నాడి వేగాన్ని చూసుకుంటూ ఉండటం మంచిది. అలాగే మోతాదు సవరణ కోసం మధ్య మధ్యలో డాక్టర్ని కలుస్తూ ఉండటం కూడా మంచిది. అధిక రక్తపోటు, ఆందోళన, గుండె నొప్పి, మైగ్రేన్ ఇలాంటి వాటికి వాడే కొన్ని మందులకి నాడి వేగాన్ని తగ్గించే గుణం ఉంది. నాడి వేగం బాగా తక్కువగా ఉన్నప్పుడు దానికి కారణం మీరు వాడుతున్న మందులే అయితే ఆ విషయం మీ డాక్టర్తో మీరు చర్చించాలి. అంటే వాటి మోతాదుని మార్చాల్సి రావచ్చు. ఇక రెండో పాయింట్, ఈ నాడి వేగం తగ్గడానికి ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం అంటే హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి శారీరక క్రియాధర్మాల వేగాన్ని నియంత్రిస్తుందన్న సంగతి తెలిసిందే. నాడి వేగం తగ్గటానికి ఒక ప్రధాన కారణం థైరాక్సిన్ లోపం. దీనివల్ల నాడి స్పందన 60కి పడిపోవచ్చు. ఈ లక్షణంతో పాటు బరువు పెరగటం, మలబద్ధకం, జుట్టు పలచన కావటం, స్తబ్దత, నిస్తేజం ఇలాంటి ఇతర లక్షణాలు కూడా
థైరాక్సిన్ లోపం వల్ల కలుగుతూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలని కారణానుసారం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి అపతర్పణ ప్రధాన ఔషధాలు అవసరమవుతాయి. ఇవి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. వీటి వల్ల నాడి వేగం పెరుగుతుంది. ఈ హైపోథైరాయిడిజంలో మీరు వాడుకోగలిగే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని అంటే సముద్రపు చేపలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, శతావరి అంటే పిల్లిపేచరి గడ్డలు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ఆహార పదార్థాలని అంటే క్యాబేజీ, మెంతికూర, క్యాలీఫ్లవర్, మొక్కజొన్నలు, చిలకడ దుంపలు, తోటకూర వీటిని తీసుకోకూడదు. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ ఉండేటటువంటి ఆహారాలు అంటే తృణధాన్యాలు, గింజలు, ఇంకా విటమిన్ ఏ ఉండేటటువంటి ఆహారాలు అంటే ముదురు ఆకుపచ్చని రంగులో ఉండే ఆకులు, పసుపచ్చ రంగులో ఉండే పండ్లు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి ఆరోగ్యవర్ధిని వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, భృంగరాజాసవం, ధాత్రిలోహం, కుమార్యాసవం, నవాయాస చూర్ణం, సప్తామృత లోహం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక మూడవ పాయింట్, ఈ నాడి వేగం తగ్గటానికి ముఖ్యమైనటువంటి కారణం గుండెని చైతన్యపరిచే ప్రచోదన వాహకతలో దోషం ఏర్పడటం అంటే హార్ట్ బ్లాక్. శారీరక శ్రమ తర్వాత కళ్ళు తిరుగుతున్నట్టుగా, స్పృహ తప్పుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అది ఒక్కొక్కసారి హార్ట్ బ్లాక్ని సూచిస్తుంది. హార్ట్ బ్లాక్ అనగానే గుండెంతా నిండిపోవటము లేదా అడ్డుకుపోవటము అనుకోవాల్సిన పని లేదు. గుండె లోపల ఉండేటటువంటి పై గదుల్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి విద్యుత్ ప్రకంపనలు కింద గదుల వరకు యథాతథంగా చేరలేకపోవటాన్నే హార్ట్ బ్లాక్ అంటారు. ఇలా జరగటం వల్ల గుండె కండరాలు పూర్తి స్థాయిలో సంకోచించలేవు. ఇది చాలా వరకు జన్మతహా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి రక్తనాళాలు గట్టిపడటం, స్వీయ రక్షణ వ్యవస్థ దెబ్బతింటం అంటే ఆటో ఇమ్యూనిటీ, గుండె కండరాల్లో అసాధారణతలు చోటు చేసుకోవటం ఇలాంటి కారణాలు కూడా హార్ట్ బ్లాక్కి దోహదపడతాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ కండిషన్ ట్రీట్ చేయడానికి శృంగభస్మం, విశ్వేశ్వర రసం, బృహత్వాత చింతామణి రసం, నాగార్జునాభ్రస్, సిద్ధ మకరధ్వజం, అర్జునారిష్టం, హృదయార్ణవ రసం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ నాడి వేగం తగ్గటానికి అతి ముఖ్యమైన మరొక పాయింట్, నాలుగో పాయింట్, టైఫాయిడ్ జ్వరం. ఒక్క టైఫాయిడ్ సంబంధ జ్వరాలలో తప్ప దాదాపు మిగతా అన్ని జ్వరాల్లోనూ ఉష్ణోగ్రతతో పాటు నాడి వేగం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతతో పాటు నాడి వేగం పెరగకపోవటం అనేది టైఫాయిడ్ని గుర్తించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన లక్షణం. టైఫాయిడ్ని ఆయుర్వేదంలో మందర జ్వరం అని, ఆంత్రిక జ్వరం అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ పేగుల లోపల లైనింగ్ మీద వెడల్పాటి మచ్చలు అంటే పేర్స్ ప్యాచెస్ తయారవుతూ ఉంటాయి. టైఫాయిడ్ జ్వరానికి దోషాల ఆధారంగా, లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు కొన్ని మంచి ఇంటి వైద్యాలు మీకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు తుంగముస్తలు, పర్పాటకం, అతిమధురం, ద్రాక్ష వీటిని సమభాగాలు తీసుకొని నీళ్ళకు వేసి మరిగించి కషాయం కాచి పూటకి అరకప్పు చొప్పున 3 పూట్ల తేనె కలిపి తీసుకుంటూ ఉంటే టైఫాయిడ్ ఫీవర్ నుంచి త్వరగా రికవర్ అవుతారు. అలాగే చందనం, వట్టివేళ్లు, ధనియాలు, కురువేరు, పర్పాటకం, తుంగముస్తలు, శొంఠి వీటిని సమతూకంగా తీసుకొని నీళ్ళకు వేసి మరిగించి కషాయం కాచి రోజుకి 3 సార్లు తాగినా కానీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఈ టైఫాయిడ్ ఫీవర్ని ట్రీట్ చేయడానికి బృహత్ కస్తూరి భైరవరస్, గోదంతి మిశ్రణం, సంజీవని వటి ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇదంతా నాడి వేగం తగ్గిన సందర్భాల్లో దానికి కంట్రిబ్యూట్ చేసే పాయింట్ల గురించి. ఇక ఈ నాడి వేగంలో అపక్రమంలో మరొక వేరియేషను నాడి వేగం పెరగటం అంటే టెకీకార్డియా. దీనికి ఒక 10 పాయింట్లు కంట్రిబ్యూట్ చేస్తాయి అనుకున్నాం కదా, వీటిని కూడా విశ్లేషించుకుందాం. మొదటి పాయింట్, ఉత్ప్రేరకాల దుష్ప్రభావం. సాఫ్ట్ డ్రింక్స్, కాఫీ, టీ ఇలాంటి వాటిలో కెఫీన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఉత్ప్రేరకంగా పనిచేసి నాడి వేగాన్ని పెంచుతుంది. ధూమపానం ఈ స్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి నికోటిన్, తార్ ఇలాంటి రసాయన పదార్థాలు రక్తనాళాల లోపల గోడలకి అతుక్కొని వాటిని పూడుకుపోయేలా చేస్తాయి. నాడి వేగం ఎక్కువైనప్పుడు దానికి కారణం మీరు తీసుకునే కాఫీ, టీ లాంటి పానీయాలే అయినప్పుడు ముందుగా వాటిని మానేయాలి. ఇక నాడి వేగం పెరగటానికి మరొక ముఖ్యమైన కారణం, రెండో పాయింట్, రక్తహీనత అంటే ఎనీమియా. రక్తహీనతలో నాడి వేగం పెరుగుతుంది. రక్తహీనతలో శారీరక కణజాలాలకి ప్రాణవాయువు సరఫరా తగ్గుతుందన్న సంగతి తెలిసిందే. దీనికి గురైన వాళ్ళు పాలిపోయినట్లుగా కనిపించడమే కాదు, చిన్నపాటి శ్రమకే ఆయాసపడుతూ ఉంటారు. దీంతో నాడి వేగం పెరుగుతుంది. కాంపెన్సేటరీ మెకానిజం అంటే శరీర అవసరాలకు సరిపడా ప్రాణవాయువుని
రక్తం ద్వారా సరఫరా చేసే నిమిత్తం గుండె మరింత వేగంగా కొట్టుకోవటమే దీనికి కారణం. ఇలా గుండె వడివడిగా కొట్టుకునే టైంలో ఒక్కొక్కసారి ఆ విషయం ఆ వ్యక్తికి తెలుస్తూ ఉంటుంది. దీన్నే పాల్పిటేషన్ లేదా గుండె దడ అంటారు. ఇలాంటప్పుడు ఈ విటమిన్ లోపాల వల్ల రక్తహీనత ఏర్పడి దాని ద్వారా గుండె వేగం పెరిగినప్పుడు ఆహారంలో పాలిష్ పట్టని ముడి బియ్యాన్ని వాడటం అనేది మంచిది. ఇలాంటి సందర్భాల్లో ఈ రక్తహీనతని ట్రీట్ చేయడానికి కొన్ని ఇంటి వైద్యాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఒక గ్లాసు యాపిల్ రసాన్ని ప్రతిరోజు ఆహారానికి ముందు 2 పూట్ల తీసుకోవచ్చు. అలాగే 7 బాదం గింజల్ని నీళ్ళల్లో 2 గంటల పాటు నానబెట్టి పైనుండే తోలు తీసేసి ముద్ద చేసి ప్రతిరోజు ఉదయం పూట 3 నెలల పాటు తీసుకోవచ్చు. అలాగే నల్ల నువ్వులు, వీటిని నీళ్ళలో ఒక 2 గంటల పాటు నానబెట్టి ముద్ద చేసి తగినంత బెల్లం కలిపి పాలతో సహా తీసుకుంటే కూడా ఎనీమియా సమస్య తగ్గి ఈ నాడి వేగం పెరగటం అన్న సమస్య తగ్గుతుంది. ఇలాంటి ఎనీమియా ఉన్న సందర్భాల్లో దీన్ని ట్రీట్ చేయడానికి పునర్నవాది క్వాదం, నవాయస చూర్ణం, మండూర భస్మం, ధాత్రీ లోహం, కాంతవల్లభ రసం, లోకనాథ రసం, తాప్యాది లోహం, లోహాసవం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక నాడి వేగం పెరగటానికి మరొక ముఖ్యమైన కారణం 3వ పాయింట్ థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం, అంటే హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి మితిమీరిన వేగంతో పనిచేస్తున్నప్పుడు నాడి వేగం పెరుగుతుంది. శరీరంలో థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇలాంటి సందర్భాల్లో శరీరం లోపల వేడివేడిగా పొగలు గొక్కుతున్నట్టుగా అనిపించటం, బరువు తగ్గటం ఇలాంటివి ఉంటాయి. దీనివల్ల నాడి వేగం నిమిషానికి 100ను దాటే అవకాశం ఉంటుంది. అలాగే విరేచనాలు, ఆకలి పెరగటం, బరువు తగ్గిపోవటం, చెమటలు పట్టడం, గుండెదడ ఇలాంటి అనుబంధ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు సంతర్పణ చికిత్సలు అనేవి అవసరమవుతాయి. ఇవి అతి చురుకుదనానికి కళ్ళెం వేస్తాయి, సంస్థితిలోకి తెస్తాయి. ఇలాంటి హైపర్ థైరాయిడిజం ఉన్న కండిషన్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర, సోయా, చిక్కుడు, మెంతికూర, ముల్లంగి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అదుపు చేస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో సమృద్ధిగా వాడాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలు, పాల పదార్థాలని, గోధుమల్ని, కెఫీన్ ఉండేటటువంటి ఆహారాన్ని, మద్యాన్ని తగ్గించాలి లేదా మానేయాలి. విటమిన్ సి ఉండేటటువంటి టమాటా, నిమ్మ, నారింజ, ఉసిరి ఇలాంటి పళ్ళని తరచుగా తీసుకుంటూ ఉండాలి. పసుపు, సుగంధి పాల, అతిమధురం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి హైపర్ థైరాయిడిజం ఉన్న కండిషన్లో శతావరి ఘృతం, సుకుమార రసాయనం, అమృతప్రాస ఘృతం, కూష్మాండ లేహ్యం, క్షీరబల తైలం, ప్రవాళ పిష్టి, ప్రవాళ పంచామృతం ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇక నాడి వేగం పెరగటానికి మరొక ముఖ్యమైన కారణం 4వ పాయింట్ సాధారణ జ్వరాలు. సాధారణ జ్వరాలన్నింటిలో కూడా ప్రతి డిగ్రీ ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతకి నాడి వేగం 10 చొప్పున పెరుగుతూ ఉంటుంది. అయితే టైఫాయిడ్ సంబంధ జ్వరాల్లో ఈ నియమం వర్తించదు. రకరకాల జ్వరాలతో బాధపడేటప్పుడు ప్రధాన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటే నాడి వేగం దానంతట అదే సాధారణ స్థితికి వస్తుంది. ఇక 5వ పాయింట్ నాడి వేగం పెరగటానికి ముఖ్యమైన కారణం రక్తంలో గ్లూకోజ్ తగ్గటం, అంటే హైపోగ్లైసీమియా. ఇన్సులిన్ డోస్ పెరిగినా లేదా షుగర్కి మందులు వేసుకున్న తర్వాత ఫుడ్ తీసుకోకపోయినా రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోయి హైపోగ్లైసీమియా అనే స్థితి వస్తుంది. దీంతో నాడి వేగం పెరుగుతుంది. చెమటలు పట్టడం, కోమాలోకి వెళ్ళిపోవటం ఇలాంటివి కూడా జరిగే రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇన్సులిన్ మోతాదు పెరగటం వల్ల నాడి వేగం పెరుగుతున్నట్టయితే గ్లూకోజ్ని కానీ కొంచెం తీపి పదార్థాన్ని కానీ తాత్కాలికంగా నోట్లో వేసుకోవటం అనేది ఒక మంచి ఫస్ట్ ఎయిడ్ రెమెడీ. ఇక ఈ నాడి వేగం పెరగటానికి మరొక ముఖ్యమైన పాయింట్ 6వ పాయింట్ మందుల దుష్ఫలితాలు. శ్వాస నాళాలు వ్యాకోచింప చేయడానికి, అంటే ఉబ్బసం వ్యాధిలో వాడే కొన్ని రకాల మందులకి, దగ్గును తగ్గించడానికి వాడే కొన్ని మందులకి, కడుపు నొప్పిని ట్రీట్ చేయడానికి వాడే కొన్ని రకాల మందులకి నాడి వేగాన్ని పెంచే తత్వం ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహా లేదే ఏ మందుని కూడా మీకై మీరు వాడకూడదు. ఇక నాడి వేగం పెరగడానికి మరొక ముఖ్యమైన కారణం 7వ పాయింట్ మెనోపాజ్ సమస్యలు. రజో నివృత్తి, అంటే మెనోపాజ్లో నాడి వేగం పెరుగుతుంది. ఋతుక్రమం ఆగిపోయే టైంలో హార్మోన్ల తేడాల వలన కొంతమంది మహిళల్లో శరీరం నుంచి ఆవిర్లు వస్తున్నట్టుగా అనిపించటం, అలాగే నాడి వేగం పెరగటం, గుండెదడ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. బహిష్లు ఆగిపోయే టైంలో నాడి వేగం పెరిగితే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉపయోగపడతాయి. అలాగే ఫైటో ఈస్ట్రోజన్ ఉండే సోయా, అశోక, లోధ్రా వంటి మూలికల్ని ఔషధ రూపంలో వాడుకోవాల్సి ఉంటుంది. ఇవి ఈస్ట్రోజన్స్ని మాడ్యులేట్ చేస్తాయి. ఇక 8వ పాయింట్ నాడి వేగం పెరగడానికి ముఖ్యమైన పాయింట్ గుండె నొప్పి, అంటే యాంజైనా, ఫుట్సోలా అంటారు. యాంజైనా పెక్టోరిస్లో నాడి వేగం పెరుగుతుంది. గుండె సమర్థవంతంగా పనిచేయాలంటే
తనకు తాను కొంత రక్తాన్ని సరఫరా చేసుకోవటం అవసరం. ఈ సరఫరాలో లోపం ఏర్పడితే ఛాతీలో నొప్పి అంటే యాంజైనా పెక్టోరిస్ అనేది వస్తుంది. ఇది ఆ ఛాతీలో మొదలై ఎడమ భుజం ద్వారా చెయ్యి లోపల పక్కకి వ్యాపిస్తూ ఉంటుంది. అలాగే ఆందోళన, భయం, శరీరం పాలిపోవటం, చెమటలు పట్టడం, నాడి వేగం పెరగటం ఇలాంటి అనుబంధ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో కటుక రోహిణి, అతి మధురం వీటిని సమాన భాగాలు తీసుకొని పొడి చేసుకొని రోజుకి 3 సార్లు అర చెంచాడు చొప్పున వేడి నీటితో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే తెల్లమద్ది పట్టని తెచ్చి పొడి చేసి పూటకి చెంచాడు మోతాదుగా వేడి పాలతో 2 పూట్ల తీసుకున్నా కానీ ఈ గుండె సంబంధ సమస్యల్లో యాంజైనా పెక్టోరిస్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే పుష్కరం మూల చూర్ణాన్ని పావు చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు తేనెతో తీసుకున్నా కానీ యాంజైనాలో మంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే వెల్లుల్లిపాయని ముద్ద చేసి చెంచాడు పేస్టుని తగినన్ని పాలతో కలిపి ఉడికించి రోజుకి 2 సార్లు తాగితే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే కరక్కాయలు, వస, దుంపరాష్ట్రం, పిప్పళ్ళు, సొంఠి వీటన్నిటినీ సమతూకంగా తీసుకొని పొడి చేసి అర చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు తేనెతో తీసుకున్నా కానీ మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ హృత్సోల లేదా యాంజైనాను ట్రీట్ చేయడానికి శృంగి భస్మం, మహావాత విధ్వంసిని రస్, త్రైలోక్య చింతామణి రస్, జహర్మొహర భస్మం, బృహత్వాత చింతామణి రసం, ఆరోగ్యవర్ధిని వటి, అర్జునారిష్టం, అశ్వగంధారిష్టం, దశమూలారిష్టం, ధన్వంతర గుటిక, క్షీర్బల తైలం, ప్రభాకరవటి, సుకుమార రసాయనం, శృంగి భస్మం, అశ్వగంధ చూర్ణం, విదర్యాది ఘృతం ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక నాడి వేగం పెరగటానికి మరొక ముఖ్యమైన కారణం 9వ పాయింట్ అజీర్ణం లేదా కడుపులో అల్సర్స్. అజీర్ణంతో పాటు ఉన్నటువంటి ఛాతీలో నొప్పి మొదలై నాడి వేగం పెరిగితే అన్న వాహికలో అల్సర్స్ ఉండి అవి ఛిద్రమయ్యాయా అనేది చూడాలి. అలా జరిగినప్పుడు ఇతర లక్షణాలతో పాటు నాడి వేగంగా బలహీనంగా మారుతుంది. ఇది అత్యవసరంగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి. పేగులు అల్సర్లతోటి ఛిద్రమవటం, క్యాన్సర్, గుండె జబ్బులు ఇలాంటి వాటి వల్ల నాడి వేగం పెరిగినప్పుడు వెంటనే వైద్య సహాయం పొందాలి. ఇక 10వ పాయింట్ నాడి వేగం పెరగటానికి ముఖ్యమైన కారణం వ్యాధుల దుష్ఫలితాలు. కాలేయం, కిడ్నీలు ఇలాంటి శారీరక అభ్యంతర అవయవాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు, వాటికి క్యాన్సర్ లాంటివి సోకినప్పుడు, గుండెకు సంబంధించిన పొరలు వ్యాధిగ్రస్తమైనప్పుడు, బరువు తగ్గటం లాంటి అనుబంధ లక్షణాలతో పాటు నాడి వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఆ కారణానుగుణమైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కార్యక్రమాన్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషం. మరిన్ని వివరాల కోసం లేదా అపాయింట్మెంట్ కోసం కాంటాక్ట్ చేయాల్సిన మా అడ్రస్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామమూర్తి నగర్ ఆర్ సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, కూకట్పల్లి. ల్యాండ్మార్క్ మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663, హైదరాబాద్. పిన్ కోడ్ 500085, తెలంగాణ స్టేట్, ఇండియా. ఫోన్స్ 9246575510, 9177445454. ఈమెయిల్ అడ్రస్ muralimonohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimonohar.com. టైమింగ్స్ 9:30 AM to 7 PM. Sundays 8 AM to 2 PM.